హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? మీ గార్డెన్ అన్నీ బాగున్నాయి కదా? ఈరోజు అండి నా గార్డెన్లో స్పెషల్గా నేను ఫస్ట్ బీట్రూట్ హార్వెస్ట్ చేస్తున్నాను. బీట్రూట్ పెట్టడం కూడా ఫస్ట్ టైమే, ఈ హార్వెస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైమే. దానికంటే ముందు ఈ రొటీన్గా బ్రింజాలు ఎప్పుడూ వస్తుంటాయి కదా, వాటిని హార్వెస్ట్ చేసి చూపిద్దామని. చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేసినా కూడా వీడియో తీయట్లేదు. అప్పుడప్పుడు ఇలా ఈ బీట్రూట్ హార్వెస్ట్ ఉంది కదా, అలాగే ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాము. రెండు చెట్లు ఉంటే సరిపోతుందండి ఇట్లాంటివి. ఇవి అంటే పెద్ద సైజువే, కట్ చేస్తే ఇన్ని వచ్చాయి. ఇది లాస్ట్ టైం కూడా చూపించాను. ఈ టమాటో చెర్రీ టమాటోలో కొంచెం పెద్ద సైజు, ఒక బంచ్లో చాలా వస్తాయి. చాలా జ్యూసీగా ఉంటాయి. దాదాపు మన టమాటోలానే ఉంటాయండి. చారు చేశాను నేను. చారు అయితే సూపర్ ఉంది, పులుపు ఎక్కువగా ఉంది, బాగుంది. ట్రై చేయండి సార్, ఇలాంటివి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కటి సరిపోతుందండి, ఒక్క మొక్క ఉంటే చాలు. ఇదిగోండి మన బీట్రూట్, ఎంత హెల్దీగా ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది. అదన్నీ కట్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. నేను ఎక్కువ ఈ దుంప అవి పెట్టడానికి ఇష్టపడాను, ఎందుకంటే ఇది ఒకటేసారి కదా, ఇంకా తర్వాత చెట్టు తీసేస్తాం. చాలా నెలలు 3 months అలా వెయిట్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది. క్యారెట్ కూడా పెట్టాను, శాంప్లింగ్స్ తెప్పించాను కదా, కొన్ని మిగిలిపోతే పెట్టాను నేను. ఇవన్నీ నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, కానీ క్యారెట్ కూడా ఇంకా ఆ దుంప పెద్దగా అవ్వలేదని తెలుసు నాకు. కానీ ఎందుకు తీస్తున్నా అంటే అందులోనే మిర్చి మొక్క ఉంది. ఈ క్యారెట్ మొక్క చేయబట్టి ఆ మిర్చి పెరగట్లేదు, అందుకని ఇది తీసేయాల్సి వచ్చింది. ఇంకా మిర్చి అయితే మనకి చాలా రోజులు కాస్తూనే ఉంటుంది కదా, మళ్ళీ నాటాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ ప్రయారిటీ మళ్ళీ నాటే అవసరం లేని మొక్కలకే ఇస్తాను. ఇది టమాటో, దీని లీవ్స్ చూడండి, ఎల్లో కలర్, అది పూస టమాటో లాగా, చెర్రీ టమాటో. ఇది లీవ్స్ మాత్రం చాలా మన టమాటోకి వచ్చినంత ఎక్కువ రాలేదు, జస్ట్ 3 ఆకుల్లాగా వచ్చాయి అంతే. ఇది వచ్చేసి అది పెద్ద సైజు టమాటో ఉంది కదా, అది. ఇంకా 2-3 న్యూ వెరైటీస్ వేసాను వీటన్నిటిలో, చిన్న వాటిలో. ఇది బీట్రూట్ అండి, ఇంకా అవి ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇవి కొన్ని జర్మినేషన్ అయినాయి. ఆటోమిక్ గ్రేప్ టమాటో, ఇది నాకు తెలిసి ఎల్లో పియర్ అనుకుంటున్నాను, లేకపోతే ఇది కూడా ఆటోమిక్ గ్రేప్ టమాటో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉందండి. ఆ సీడ్స్ కూడా నేను ఒక పాట్లో ఇలాగ వేశాను, మర్చిపోయా దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఇలాంటి 2 ఉన్నాయి. చాలా పెద్దగా పెరిగిపోయింది మొక్క, అన్ని చెట్టు నిండా గుత్తులు వచ్చేసాయి. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను అనుకుంటా, చూపిస్తానండి మీకు అప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.